ఒక అడవిలో ఉన్న సరస్సులో హంస ఒకటి ఉండేది. అది పొరపాటున కూడా అబద్ధం చెప్పదని దానికి బాగా పేరు. ఆ హంస గురించి అడవికి రాజైన సింహానికి కూడా తెలిసింది. నిజమా? ఎప్పుడూ అబద్ధం చెప్పదా? అని మంత్రి అయిన నక్కను అడిగింది. అవును, నేను విన్నాను మృగరాజా. ఏం మాట్లాడినా బాగా ఆలోచించి మాట్లాడుతుందంట అన్నది నక్క. అది ఎలా సాధ్యం? దాన్ని ఓసారి మన స్థావరానికి తీసుకునిరా. ఆ వెంటనే నక్క వెళ్లి హంసని కలిసి జరిగిన విషయమంతా చెప్పి తన వెంట తీసుకుని బయలుదేరింది. నీవు అస్సలు అబద్ధాలే చెప్పవట? అని అడిగింది సింహం. అంతా నా గురించి అలా చెబుతుంటారు మృగరాజా. అని బదులిచ్చిందా హంస. సరే, అయితే నీవిప్పుడు వెళ్ళి ఉదయాన్నే రా. అన్నది సింహం. తనకు మృగరాజు ఏదో పరీక్ష పెట్టబోతున్నట్టు అర్థమైందా హంసకి. ఉదయాన్నే గుహ దగ్గరకు వచ్చిందా హంస. అప్పటికి మృగరాజు ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. హంసను చూసి ఇలా అన్నాడు. నేను ఇక్కడికి దూరంలో ఉంటున్న నా మిత్రుడు పులిని కలవడానికి వెళ్తున్నాను. సాయంత్రానికి ఆ చోటికి చేరుకుంటాను. ముందుగానే నీవు వెళ్ళి అక్కడ నాకు బసకు ఏర్పాట్లు చేయమని చెప్పు. అన్నది సింహం. సరే మృగరాజా. అంటూ అక్కడి నుండి వేగంగా ఎగిరిపోయింది హంస. అది అలా వెళ్ళగానే మృగరాజు తన ప్రయాణాన్ని విరమించుకున్నాడు. ఈ రోజు నేను వెళ్ళను, రేపు వెళ్తాను. నేను వస్తానని నా మిత్రుడికి అది చెప్పే మాట అబద్ధం అవుతుంది. ఇంతవరకు అబద్ధం చెప్పని హంస కాస్త ఇక ముందు అబద్ధాలు చెప్పే హంస అవుతుంది అంటూ నవ్వాడు మృగరాజు. అమ్మ బాబోయ్, మీ ఐడియా అద్దరిపోయింది. మీ బుర్రే బుర్రా. అంటూ పగలబడి నవ్వింది మంత్రి నక్క. హంస వెళ్లి పులిని కలిసింది. పులిరాజా, నన్ను మృగరాజు పంపారు. ఆయన ఈ రోజు రాత్రికి ఇక్కడికి రావచ్చు అని చెప్పింది హంస. నా మిత్రుడు వస్తాడా రాడా? స్పష్టంగా చెప్పు. అని అడిగిందా పులి. నేను చెప్పలేను. ఎందుకంటే నేను వచ్చేశాక ఆయన తన ఆలోచనను మార్చుకుని అక్కడే ఉండిపోయి రేపు వద్దామనుకోవచ్చు. బయలుదేరిన మధ్యలో ఏదైనా ఆటంకం ఎదురై ప్రయాణం ఆగిపోవచ్చు. ఏం చెప్పగలం? అని బదులిచ్చిందా హంస. మృగరాజు మర్నాడు తన మిత్రుడైన పులి దగ్గరకు వచ్చి నిన్న నేను వస్తానని హంస నీతో చెప్పింది కదా అని అడిగాడు. లేదు మిత్రమా, నీవు వస్తే రావచ్చు, లేకపోతే లేదు అని మాత్రమే చెప్పింది అని జవాబిచ్చిందా పులి. దాంతో హంస తెలివికి ఆశ్చర్యపోయిందా సింహం. అమ్మ బాబోయ్, దీని ఐడియా అద్దరిపోయింది. దీని బుర్రే బుర్రా. అంటూ మరింత ఆశ్చర్యపోవడం నక్కవంతయింది. తరువాత హంస తెలివితేటలను సమయస్ఫూర్తిని ఎంతగానో మెచ్చుకుని మృగరాజు బోలెడని కానుకలు ఇవ్వడమే కాకుండా తన కొలువులో సలహాదారునిగా నియమించుకుంది. పూర్వం వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది. దాన్నతడు బరువులు మోసేందుకు ఉపయోగించేవాడు. ఆ వ్యాపారి తన ఇంటి ముందున్న పాకలో ఆ గాడిదను ఉంచేవాడు. దానికి తగినంత ఆహారం పెడుతూ బాగా చూసుకునేవాడు. ఆ పాక పక్కనే ఉన్న ఓ చెట్టు మీద పిచ్చుకల జంట జీవించేది. అవి ఎప్పుడూ సంతోషంగా గడిపేవి. వాటిని చూసి గాడిద కూడా ఆహా, జంట అంటే ఇలా చూడముచ్చటగా ఉండాలి అని ఆనందించేది. అయితే ఓ రోజు పిచ్చుకలు రెండు గాడిదకు విచారంగా కనిపించాయి. పిచ్చుకలు ఎందుకలా దిగులుగా ఉన్నారు? కారణం ఏంటి? అని అడిగింది గాడిద. ఏం చెప్పమంటావు మిత్రమా, మేం కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియడం లేదు అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి. ఓ అంతేనా? ఆ మాత్రం దానికి బాధపడడం ఎందుకు? మిత్రుణ్ణి నేను లేనా? మీరు హాయిగా నా పాకలో ఉండండి. చాలా విశాలంగా కూడా ఉంటుంది. ఎన్ని గాలివానలు వచ్చినా ఏమీ కాదు అంది గాడిద. దీంతో పిచ్చుకల జంట చాలా థ్యాంక్స్ మిత్రమా అంటూ సంతోషంగా పాకలోకి వచ్చి చేరాయి. ఆ బుజ్జి పిచ్చుకలు ఎప్పుడు చూసినా తుర్రుమని ఎగురుతూ కనిపించేవి. ఆనందంగా గడిపేవి.
వాటిని చూసిన గాడిద నాకు రెక్కలుంటే ఎంత బాగుండును. అనుకుంది. రాత్రైతే చాలు కళ్ళు మూసుకుని తను పక్షుల్లా పెద్ద పెద్ద రెక్కలతో ఎగురుతున్నట్టు కలలుగని సంబరపడిపోతుండేది. ఇదే విషయాన్ని ఓసారి పిచ్చుకలతో చెప్పింది. మిత్రమా, మీకు ఎంచక్కా రెక్కలున్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. జీవితం అంటే మీదే. నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతుంది అంది గాడిద విచారంగా. ఈ మాటలు విన్న పిచ్చుకలు మిత్రమా, మేం రోజు నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటున్నాం. నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీళ్లు ఇస్తున్నాడు. మాలాగా తిండి గింజల కోసం రెక్కల ముక్కలయ్యేలా ఎగరాల్సిన పని లేదు. ఉండడానికి గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మమ్మల్ని చూడు, ఏ పక్క నుంచి ఏ గద్ద వచ్చి తన్నుకుపోతుందో, ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణ క్షణము భయమే. ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అన్నాయి. అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకుని బాధపడిన గాడిదకు వాస్తవం ఏంటో తెలిసి వచ్చింది. ఆ రోజు నుండి రెక్కలు కట్టుకుని గాల్లో ఎగిరే కలను మానుకుంది. సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకుంది. ఈ కథలో నీతేమిటంటే, ఎదుటి వారితో పోల్చుకుని మనల్ని మనం తక్కువ చేసుకోవడం కంటే ఉన్నదాంతో సంతృప్తిగా బతకాలి. ఒక అడవిలో ఎలుక ఒకటి నివసిస్తూ ఉండేది. అక్కడే ఉంటున్న ఒక పిల్లి ప్రతిరోజు దాన్ని తినాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేది. పిల్లి తనను ఎక్కడ తినేస్తుందో అని ప్రతిక్షణం భయపడుతూ ఎలుక జీవించేది. ఓ రోజు ఆ ఎలుక పిల్లి కంట పడకుండా అక్కడి నుండి పారిపోయింది. అలా పరుగులు పెడుతున్న ఎలుకకు దారిలో ఓ సాధువు ఎదురొచ్చాడు. తన ప్రాణ భయం గురించి ఎలుక సాధువుతో అంతా చెప్పింది. అయ్యా, ఆ పిల్లి బారి నుంచి మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి అంటూ బాధపడింది. నువ్వు ఎలుకగా ఉన్నంతకాలం ఏదో ఒక జంతువుతో నీ ప్రాణాలకు ముప్పు తప్పదు. కాబట్టి నిన్ను ఒక అతిలోక సుందరిగా మార్చేస్తాను అని చెప్పి ఎలుకను సుందర కన్యగా మార్చేశాడు ఆ సాధువు. తరువాత అంతటి అందాల రాశి తన వద్ద ఉండటం శ్రేయస్కరం కాదని సూర్యునితో వివాహం చెయ్యాలని సూర్యుని వద్దకు తీసుకుని వెళ్ళాడు సాధువు. అమ్మో, ఈ సూర్యుడి వేడిని నేను భరించలేను అన్నది అందాల రాశి. అయితే మేగుడిని వివాహం చేసుకో అన్నాడు సాధువు. నాలాంటి అందాల రాశి ఈ నల్లని మేగుణ్ణి పెళ్లి చేసుకోవడమా? కుదరదు అని తేల్చి చెప్పేసింది. అప్పుడు ఆ సాధువు గాలిదేవుడి వద్దకు ఆ సుందరిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు. ఒక చోట స్థిర నివాసం లేని గాలిదేవుణ్ణి పెళ్లాడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. నేను చేసుకోను అన్నది అందాల రాశి. ఈ పర్వతాన్ని పెళ్లి చేసుకో అన్నాడు సాధువు. సుకుమారినైన అందాల రాశిని బండలాంటి ఈ పర్వతాన్ని చేసుకోవడమా? చేసుకోను అని చెప్పింది. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో చెప్పు తల్లి అని అడిగాడు సాధువు. అప్పుడు కొండను తవ్వుతున్న ఎలుక ఆమె కంట పడింది. ఇంత పెద్ద కొండను తవ్వుతున్న ఎలుక చాలా గొప్పవాడు. నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అన్నది అందాల రాణి. అతిలోక సుందరిగా మారినా నీ ఎలక బుద్ధి మారలేదు. నీ చావు నువ్వు చావు మరి ఆ అందాల రాశిని ఎలుకకిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతేమిటంటే, అల్పగుణం కలవారిని బంగారపు సింహాసనం మీద కూర్చోబెడితే మాత్రం ఏం లాభం ఉంటుంది? అందుకే మన ఆలోచన, మన ప్రవర్తన ఎప్పుడూ మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.